నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. గిరిజనుల డిమాండ్ల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. వరంగల్ ట్రై సిటీ ఆదివాసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళన సన్మాన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంత్రి సీతక్కకి ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీ పట్టణ మహిళల కమిటీ ప్రతినిధులు శాలువాతో సత్కరించి చీరను బహుకరించారు. ఆదివాసీ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయడంతో డబుల్ పీజీలు చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావటం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలను ప్రత్యేకంగా చేపడతామని చెప్పారు. ఏటూరు నాగారం కేంద్రంగా బస్ డిపో ఉండాలని, ములుగులో బస్టాండ్ ఉండాలని అన్నారు. సమ్మక్క సారక్కల చరిత్రను భావితరాలకు తెలియచేయటానికి శాశ్వతంగా ఉండేలా శిలాశాసనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మేడారం ఐటీడీఏల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఐటీడీఏలలో అమలు చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి గతంలో అనుభవించినటువంటి హక్కులు మరి గత 10 సంవత్సరాలుగా వాస్తవానికి ఐటీడీఏలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఐటీడీఏలో పనిచేసేటువంటి శాఖలన్నీ కూడా మరి రద్దు చేయబడ్డట్టు అయిపోయింది. జీవోను కూడా ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నోళ్ళు జీవో నెంబర్ 3 మూలంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తప్ప చాలా అంటే చాలా 99% అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈరోజు ఆ జీవో రద్దు చేయడంతో ఎంత తండ్రుల కంటే కొడుకులు బిడ్డలు ఇంకా డబుల్ ఎంఏలు డబుల్ పీజీలు చేసినా మరి ఆనాడు 10th ఇంటర్తో జీవో నెంబర్ 3 మూలంగా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఈరోజు ఎంత ఉన్నతమైన చదువులు చదివిన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. బయట కాంపిటీషన్ను మనం తట్టుకునే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఆ యొక్క న్యాయమైన డిమాండు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక స్పెషల్గా మరి ఉద్యోగ నియామకాలు ఖచ్చితంగా చేపడితేనే తప్ప ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అని నేను అక్కడ ఉన్నటువంటి నాతో పాటు వేడం బొజ్జు గారు కూడా మేమిద్దరం ఉన్నాము చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక సానుకూలమైన దృక్పథం ఉంది. ఈ శాఖ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. మన శాఖ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా వారి దగ్గరే ఉంది. డిమాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మరి నా ద్వారా ఏది నేను వివిధ శాఖల మంత్రుల ద్వారా ఏది కూడా బాధ్యత తీసుకొని నిర్వహిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్న 2014లో వచ్చినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు కాదు కానీ ఆనాడు సోనియమ్మ గారి ఆధ్వర్యంలోనే ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రకు ఒకటి తెలంగాణకు ఒకటి ప్రకటించడం జరిగింది. కానీ 10 సంవత్సరాల నుంచి దాని యొక్క పురోగతి లేక ఇబ్బంది పడుతుంటే ఎప్పటికప్పుడు అధికారుల వెంటబడి మరి ఈరోజు మళ్ళీ ఆలోచన వస్తే మళ్ళీ ఏముంటుందో అని వెంటనే క్లాసెస్ ఓపెన్ అయ్యేటట్టు కూడా సంబంధిత మంత్రుల దగ్గర అదేవిధంగా మరి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం, అట్లా మొన్ననే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మన ట్రైబల్ యూనివర్సిటీ తరగతులను కూడా ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడటువంటి మన యువతకు కూడా అవకాశాలు ఉంటాయి. కొంత 7% అంటే 7% కాదు 40-45% దాకా కూడా సీట్స్ కానీ మరి ఉద్యోగ ఉపాధి నియామకాలు కూడా జరుగుతాయని తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క సారక్క చరిత్రను వక్రీకరించబడకుండా ఒక శిలాశాసనాన్ని ఏర్పాటు చేసి గొప్పగా అభివృద్ధి చేయాలని మరి భూములు కూడా అక్కడ కొనుగోలు చేసి చరిత్ర అక్కడ చూడగానే సమ్మక్క సారక్క చరిత్ర ఇది అనే విధంగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం దాదాపుగా 25-30 కోట్లను కూడా తొందరలోనే కేటాయించి అక్కడ భూమి సేకరణ కానీ జంపన్న వాగు సుందరీకరణ కానీ ఆ స్థలం యొక్క చూడగానే వాళ్ళ చరిత్ర వాళ్ళ పోరాట రూపం వచ్చే విధంగా కూడా శిల్పులతోటి ఒక గొప్ప మేధావులతోటి కూడా చర్చ చేస్తూ ఉన్నాము. ఇట్లా మనం ఇవాళ ఉంటాం పోతాం కానీ మరి 800 ఏళ్ల నాటి సమ్మక్క సారక్కను ఈరోజు మనం అందరం పూజిస్తూ ఉన్నాం. 800 ఏళ్ల నాటి చరిత్ర వాళ్ళది. ఈరోజు మనం పూజిస్తూ ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాన్ని పూజిస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క గొప్ప మనసును ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం మంచి మనసుతోటి ఒకరికొకరు అండగా ఉంటూ ఒకరికొకరు జోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఆదివాసీలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ పేదలకు కానీ అందరికీ అండగా ఉంటూ వాళ్లకు గతం నుండి ఇచ్చినటువంటి హక్కులు ఐటీడీఎల్ కానీ మరి అటవీ హక్కుల చట్టం కానీ అదేవిధంగా రకరకాల ఉద్యోగ ఉపాధి జీవోలను కానీ భూమిపై హక్కులు కానీ కల్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. కానీ గత 10 సంవత్సరాలలో మీకు తెలుసు ఐటీడీఏలు సమావేశాలు కాలే, ఐటీడీఏలకు నిధులు రాలే, ఐటీడీఏలు విస్మరించబడ్డాయి.
ఇప్పుడు వెంటనే ఐటీడీఏకి ఒక 10 కోట్లు కూడా కేటాయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే ఆయా గిరిజన గ్రామాలలో మరి ఇబ్బందులు ఉంటాయి, తక్షణ సహాయం కూడా వాళ్ళకి అవసరం ఉంటుందని అట్లాంటి నిధులను కూడా స్పెషల్గా కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఉంది. తప్పకుండా అన్యాయం జరగకుండా ఈనాటి యువకులకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్పెషల్ జీవోల ద్వారా ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.